హలో అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ కింద ఫస్ట్ లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా రివ్యూస్ జెన్యూన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, గీత్ రాయల్ బాగా రివ్యూస్ ఇస్తుంది అని చెప్పేసి. ఈ కాలంలో మొత్తం అందరు రివ్యూవర్స్కి చాలా వ్యూస్ తగ్గిపోయినాయి. నాకు ఒకప్పుడు సీజన్ 4కి స్టార్టింగ్ 0 సబ్స్క్రైబర్స్ ఛానల్ అప్పుడే 50,000 to 70,000 వ్యూస్ వస్తున్నాయి. సేమ్ అదే వ్యూస్ వస్తున్నాయి. మేబీ పికప్ అయ్యేదానికి టైం పడుతుందేమో, అండ్ నేను రెగ్యులర్గా వీడియోలు పెట్టలేదు కాబట్టి టైం పడుతుందేమో. సో ప్లీజ్ షేర్ ఇఫ్ యూ రియలీ లైక్ మై వీడియో. అండ్ ఆల్సో ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ చికెన్ గున్యా. చాలామంది చికెన్ గున్యా సిమ్టమ్స్ ఏంటి ఏమి అని చెప్పేసి నాకు మెసేజ్ అడిగినారు. ఎందుకంటే చికెన్ గున్యా రిపోర్ట్ రావాలంటే ఒక 5 days పడుతుందంట. సో నాకు కూడా రిపోర్ట్ ఇంకా రాలేదు. బట్ బేసిక్ థింగ్ చికెన్ గున్యాకి ఏమిరా అంటే ర్యాషెస్. చాలా ర్యాషెస్ వచ్చేస్తాయి. యాక్చువల్లీ మీకు కనిపించట్లేదు కానీ నా కళ్ళపై, నా ఫేస్, యాక్చువల్లీ నేనేం ఫిల్టర్ పెట్టలేదు, డైలీ ఫిల్టర్ పెట్టట్లేదు, అది అట్లే ఉంది స్క్రీను. చాలా ర్యాషెస్ ఉన్నాయి, ఫేస్ అంతా ఉబ్బిపోయేసి ఇక్కడంతా ర్యాషెస్, ఇదంతా ర్యాషెస్ ఉన్నాయి. నాకు కనిపించట్లేదు, రెడ్గా. మీరు కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఎవరో రెడ్నెస్ కనిపిస్తుందేమో, ఇప్పుడు కనిపిస్తుంది రైట్గా. సో అట్లా ర్యాషెస్ ఉన్నాయి మొత్తము, చేతులు, బాడీ అక్కడక్కడ. సో ర్యాషెస్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ చికెన్ గున్యా. ఇంకొకటి విపరీతమైన హెడేక్. దాని తర్వాత ఒళ్ళనొప్పులు. ఎంత ఒళ్ళనొప్పులు అంటే కాలు కింద పెట్టి నిలబడలేనంత ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. నేను ఒక్కటే ఇట్లా లేచి కూర్చోలేను పడుకుంటే, అంత పెయిన్ ఉండే. బ్యాక్ పెయిన్, నక్కల్స్ అంతా పెయిన్, మొత్తం అన్నీ పెయిన్ ఉంటాయి. సో 2 థింగ్స్ ఉండొచ్చు అనమాట. ఒకటి చికెన్ గున్యా ఉండొచ్చు, ఇంకోటి డెంగ్యూ ఉండొచ్చు. బట్ డెంగ్యూకి అయితే అంటే సేమ్ ఇవే సిమ్టమ్స్ చికెన్ గున్యా అండ్ డెంగ్యూకి. బట్ డెంగ్యూకి అయితే ఇంత బాడీ పెయిన్స్ ఉండవు అండ్ ప్లేట్లెట్స్ పడిపోతాయి. బట్ నేను సిబిపి చేసినప్పుడు నా ప్లేట్లెట్స్ పడిపోలేదు. సో అట్లా డెంగ్యూ అయ్యిండదు, చికెన్ గున్యా అనేసి చెప్పారు. బట్ 5 days అయితే కానీ రిజల్ట్స్ రాదు. బట్ దీస్ ఆర్ ద బేసిక్ సిమ్టమ్స్. అందరికీ ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, జలుబు ఉంటుంది, అవి ఇవి ఉంటాయి. బట్ ర్యాషెస్ అనేది వస్తే, ర్యాషెస్ అండ్ హెడేక్ ఈ 2 అయితే మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ చికెన్ గున్యా. సో మీరు కూడా ఎవరైనా ఉంటే ఫస్ట్ దానికి ప్రాపర్ మెడికేషన్ తీసుకోండి, లేకపోతే చాలా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పెయిన్ అయితే అంత తొందరగా తగ్గదంట. సో ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ నిన్న జరిగిన రివ్యూ చేయలేదు కాబట్టి దాంట్లో ఒక పాయింట్ తీసుకుందాం అనేసి అనుకుంటా ఉన్నాను. యాక్చువల్లీ 2 పాయింట్లు. ఒక పాయింట్ వచ్చి స్టార్టింగ్ చెప్పేస్తా, ఇంకో పాయింట్ ఆ టైం వచ్చినప్పుడు చెప్తా. సోనియా వచ్చి నిన్న ఈ యష్మి బాత్రూమ్ క్లీనింగ్ గురించి, ఎవరు స్నానం చేస్తే వాళ్ళ జుట్టు వాళ్ళే తీసేయండి అనే దాని గురించి అది చెప్తా ఉండింది. బేసిక్గా ప్రతి సీజన్లో ఉండే ప్రాబ్లమే, నా సీజన్లో ఉండే నా ఫస్ట్ ప్రాబ్లమే అది. ఓసిడి ఉందంట అందరికీ, వాళ్ళకు కూడా. సో నాకు కూడా జుట్టు అవన్నీ చూస్తుంటే కంపరంగా ఉంది. ఫస్ట్ డే నాకు వినాయక అయిన గొడవ కూడా అదే. సో తర్వాత సీజన్స్లో కూడా అదే అయిందనమాట గొడవ. సో బేసిక్గా అక్కడ హౌస్లో ఎట్లుంటుందిరా అంటే, స్నానం చేసి అట్టే వదిలేస్తారు. 3-4 స్నానం చేసిన తర్వాత ఏమైపోతుందంటే, ఆ మూల ఇది ఉంటుంది కదా, వాటర్ లోపల పోయేది, ఆ ఫిల్టర్ అంతా జుట్టుతో నిండిపోయి ఆ తర్వాత పోయే వాళ్ళకి నీళ్లు పోవన్నమాట స్నానం చేసేటప్పుడు. ఆ జుట్టు తీయాలంటే మన ఓన్ ఇంట్లో మనకి ఆ జుట్టు తీయాలంటే కొంచెం అట్లా ఉంటుంది కదా. బట్ వాళ్ళందరూ జుట్టు తీయాలి, అది ఎక్కడెక్కడ చుట్టో మనకు తెలీదు. సో దాన్ని తీయాలి అంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది అనమాట. అందుకనే దాన్ని తీయకుండా ఉండేదానికి జనరల్గా ఆ జుట్టు ఎవరిది వాళ్ళు తీసేయండి అనేసి చెప్తారు. సో అట్లా యష్మి వచ్చి ప్రతి ఎవ్రీ నవ్ అండ్ దెన్ బాత్రూమ్ టీం వచ్చిపోయి చూసి చెప్తా ఉంటే వాళ్ళకి అది మైక్రో మేనేజ్మెంట్ లాగా అనిపించిందంట. కాబట్టి సోనియా ఏం చెప్తుందిరా అంటే, నిన్న ఎపిసోడ్లో యూ హ్యావ్ టు టేక్ టైం, ఈవినింగ్ దాకా చూసి దెర్ ఇస్ అ వే టు కన్వే, రేపటి నుండి ఇలా చేయకండి అనేసి చూసుకోవాలంట. ఈ పిల్ల నాకు డబుల్ స్టాండర్డ్స్కి బాప్ అనేసి అనిపిస్తుంది. ఎవరు ఈ సోనియా? ఎందుకంటే ఈ పిల్ల మాత్రము ఆ ఫస్ట్ డే వచ్చినప్పుడు వచ్చిన రోజే అన్నీ చూసుకోవాలి కదా నీట్గా. కిచెన్ టూర్ చేయాలా, ఏ కుక్కర్ ఎట్లా పనిచేస్తుందో చూసుకోవాలా, ఒకసారి వాటర్ పోసి అది ఎట్లా పనిచేస్తుందో చెక్ చేసుకోవాలా, టెస్ట్ చేసుకోవాలా, ఆ తర్వాత దాంట్లో వంట చేయాలా, పప్పు చేయాలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండింది. వచ్చిన రోజే ఆ కుక్కర్ అట్లా వాడాలి అనేసి కూడా తెలియదమ్మా నాకు. ప్లస్ ప్రెషర్ పోకుండా ఓపెన్ చేయకూడదు అనేది బేసిక్ కామన్ సెన్స్కి. అసలు వంట రానోడికి కూడా ప్రెషర్ రాకుండా కుక్కర్ ఓపెన్ చేయకూడదు అనేది బేసిక్ కామన్ సెన్స్. అది కూడా వదిలేసి నామినేట్ చేసి ఆమెను ఎట్టంటే అట్ట మాట్లాడేసి బేబక్కని మిగతా అందరి దగ్గర పోయి ఆమె గురించి మాట్లాడి ఇట్లంతా చేసింది సోనియా. బట్ ఆ పిల్ల మాత్రము ఆ పిల్ల దగ్గరకు వచ్చే లోపల జుట్టు తీయాలి, అది తీయాలి అనేసి అంటే, ఈవినింగ్ దాకా చూడండి, చూసి మెల్లిగా చెప్పండి, రేపటి నుండి ఇలా చేయకండి అని చెప్పేసి ఆ పిల్ల దగ్గరకు వస్తే మాత్రం ఆలోచించి తూచి సాయంత్రం దాకా చూసి ఎవరు ఏమేమి చేస్తారో చూసి మాట్లాడాలా. ఆ పిల్ల మాత్రం ఇమ్మీడియట్గా బర్స్ట్ అయిపోతుంది. అది నాకు
అసలు పీక్స్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్స్. నాకు వస్తే రక్తము, మీ అందరికీ టమాటా కెచప్లు, పచ్చళ్ళు, పికిల్స్ అవి ఇవి అనేసి మాట్లాడుతుంది. చాలా చాలా బ్యాడ్ బిహేవియర్ అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆ పిల్ల దగ్గర రాకూడదు అనేసి చూసుకున్నప్పుడు ఆ పిల్ల కూడా పక్కన వాళ్ళ గురించి ఎత్తకూడదు కదా అట్లా. సో ఇది హౌస్లో ఎవరు పాయింట్ చేయలేకపోయినారా? అంత రివ్యూ చేసే ఆ బ్రెయిన్ ఎవరికి లేదా? ఇమ్మీడియట్గా ఆ పాయింట్ ఎవరైనా తీసుంటే ఆ పిల్ల నోరు మూసుకొని ఉండేది. ఆ పిల్లకి అసలు వేరే పాయింటే ఉండేది కాదు అనేసి చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత నిన్న జరిగిన టాస్క్లో నైనిక వాళ్ళు హుప్ అండ్ లూప్ టాస్క్లో హెడ్ టు హెడ్ ఆడారు, యష్మి వాళ్ళు ఫుల్ బాడీ ఆడారు. సో దీంట్లో నాకేమనిపించిందంటే పర్ఫెక్ట్గా ఆడింది మాత్రం యష్మి వాళ్ళే. ఫుల్ బాడీ నుంచి, అది లూప్ అంటే ఎట్లా ఉండాలి, లూప్ అంటే ఇది లూప్, అట్లా లూప్ లాగా యష్మి వాళ్ళైతే పర్ఫెక్ట్గా ఆడారు, ప్రాపర్గా ఆడారు. బట్ వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం హెడ్ టు హెడ్. బట్ బిగ్ బాస్ రూల్స్ అంత క్లియర్గా బాడీ టు బాడీ, ఇట్లా బాడీ నుంచి మొత్తం బాడీకి రావాలి అని చెప్పేసి ఆ పాయింట్ సరిగ్గా అర్థం చేసుకోలేదో లేకపోతే అది స్ట్రాటజీ ప్రకారం చేశారో తెలీదు. బిగ్ బాస్ స్క్రిప్ట్ అనేది ఎట్లుంటుందంటే, వీకెండ్స్ నాగార్జున గారు మాట్లాడేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది అండ్ కంటెస్టెంట్ బేస్డ్ ఉంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి నైనిక వాళ్ళ టీం గెలిచిన దానికి అప్రిషియేట్ చేస్తారో మరి నిజంగా అది మీరు సగం అదేం స్ట్రాటజీ, తొక్కలో స్ట్రాటజీ, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసావని నిఖిల్ని ఏమని అంటారో నాకు తెలీదు. బట్ ప్రాపర్గా ఆడింది అయితే యష్మి వాళ్ళే. బేసిక్గా యష్మి వాళ్ళకి అక్కడే పాయింట్ వచ్చేసి ఉంటే అక్కడే వాళ్ళు గెలిచేసి ఉంటారేమో. కానీ ఆ పాయింట్ మళ్ళీ నైనికా టీంకి ఇవ్వడంతో మళ్ళీ థర్డ్ గేమ్ ఇవ్వడం జరిగింది. ఓకే, నిఖిల్ స్ట్రాటజీ ప్రకారం యాక్సెప్ట్ చేస్తున్నాడు, అది నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. బట్ సమ్వేర్ నాకు యష్మి వాళ్ళే కరెక్ట్గా ఆడినారేమో అనేసి అనిపించింది. హెడ్ టు హెడ్ అనేది కూడా హెడ్ టు ఇట్లా ఇట్లా అసలు కింది వరకు రాకుండా హెడ్ నుంచి హెడ్కి ఇవ్వకుండా ఒకరి హెడ్ వరకు వచ్చి వాళ్ళు ఇట్లా బెండ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బాడీలోంచి తీసుకొని ఉంటే బాగుండేదేమో అనేసి అనిపిస్తుంది. మరి పైన అయిపోయింది, పైపైనే కనీసం చేతిలోంచి కూడా ఆ లూప్ పాస్ అవ్వలేదు, హెడ్ టు హెడ్ అయిపోయింది. అండ్ ఆల్సో బిగ్ బాస్ చెప్తున్నారు, నిఖిల్ సంచాలక్ నిర్ణయం, తుది నిర్ణయం వల్ల సంచాలక్ ఏది చెప్తే అదే ప్రాపర్, దాని వల్ల దీన్ని నేను వాళ్ళకే ఇచ్చేస్తున్నాను, నైనికా టీం కానీ ఇచ్చేస్తున్నాడు. సో ఆ తర్వాత అది ఏ ముహూర్తాన నిఖిల్ నైనికాకి ఇచ్చాడో తెలియదు, కానీ యష్మి నిఖిల్ ఇచ్చేటప్పుడు మనం అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, తనని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుంది. వీ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ టైమ్, వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు సంచాలక్ అని చెప్పేసి చెప్తా ఉండింది దానికి ముందు, డెసిషన్ తీసుకునే ముందు వరకు. ఎందుకంటే ఏమన్నా నిఖిల్ యష్మి సైడ్ వాళ్ళకి పాయింట్ ఇస్తాడేమో అని చెప్పేసి. బట్ ఏ ముహూర్తానైతే నైనిక వాళ్ళకి పాయింట్ ఇచ్చినాడో నిఖిల్, అంతే నిఖిల్ని ట్రిగర్ చేస్తానే ఉండింది, ఇట్లా క్లాప్స్ కొడతానే ఉంది, వావ్ అనేసి క్లాప్స్ కొడతానే ఉండింది. దట్స్ టోటలీ కైండ్ ఆఫ్ సైకాటిక్ బిహేవియర్ అనిపించింది నాకు. ఒకరు నిన్ను ట్రిగర్ చేస్తా ఉంటే నువ్వు వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి క్లాప్స్ కొట్టేసి అది చేస్తావు నామినేషన్స్లో మణికంఠ మీద, ఓకే అది యాక్సెప్టబుల్. బికాస్ నేనే చెప్పున్నాను, ఓకే ఒకడు వచ్చి నీ కోసం క్లాప్స్ కొట్టాడంటే నువ్వు కూడా తిరిగి వాడి మీద రివెంజ్ తెచ్చుకుంటావు. గాంధీ అట్లాగా ఒక మూతి చూపిస్తే ఇంకో మూతి చూపించాల్సిన అవసరం లేదు, ఒక మూతి చూపిస్తే ఒక చంప మీద కొడితే ఇంకో చంపతో తిరిగి కొట్టాలి. అది ఈ జనరేషన్లో పోయేది, అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ వాళ్ళు పాయింట్ ఇచ్చేదానికి కూడా ఈ పిల్ల క్లాప్స్ కొట్టుకుంటా దాని తర్వాత ఈ పిల్ల సీత వచ్చి ఓకే మేము విన్ అయ్యామని చెప్పేసి నువ్వు అంత సర్కాస్టిక్గా క్లాప్స్ కొట్టాల్సిన అవసరం లేదు అనేసి చెప్తే, లేదు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యువర్ విన్, బట్ నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అంటే నువ్వు సీరియస్లీ హ్యాపీగా ఉన్నట్టు అనిపించట్లేదు అనేసి సీత కొన్నిసార్లు నాకు చాలా ప్రాపర్ పాయింట్స్ పెడతా ఉంది అనేసి అనిపించింది. అండ్ ఈరోజు ఆ లాస్ట్ గొడవ జరిగింది కదా అభయ్ అండ్ సీత మధ్యలో, అప్పుడు వచ్చింది నాకు కోపము, చిరాకు, సైకోల్లాగా కనిపిస్తున్నారు యష్మి టీం వాళ్ళు. ఆ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, ఆ తర్వాత సోనియా వచ్చి నేను వెళ్ళిపోతే రిగ్రెట్ అవుతావా అనేసి నిఖిల్ని అడుగుతా ఉన్నది. నిఖిల్ వచ్చి నాతో గొడవ పడకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి నీకు రిగ్రెట్ అవుతాను అంటే పేరెంట్స్ గుర్తొస్తున్నారు అనేసి అంటుంది, అదే ఫ్యామిలీ గుర్తొస్తున్నారు అనేసి అంటుంది సోనియా. దానికి పోయి నిఖిల్ హగ్గిస్తాడనమాట. ఆ తర్వాత సోనియా వచ్చి డల్గా బయట కూర్చోంటే నిఖిల్ లోపల రా, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కిచెన్లోకి రా, ఏమైందిరా ఎందుకురా అట్లున్నావు అని చెప్పేసి తనని లాక్కొని పోతా ఉన్నాడు. యాక్చువల్లీ ఇది అనవసరమైన కంటెంట్ ఉండే ఎపిసోడ్కి ఈ సోనియా అండ్ నిఖిల్ మాట్లాడుకునే పర్సనల్ టాపిక్స్ చాలా అనవసరమైన కంటెంట్. బట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను సెకండ్ డేనే నాకు కుక్కలాగా నేను కొంచెం స్నిఫ్ చేసి చూసాను, దట్ సంథింగ్ ఈస్ గోనా కుక్ బిట్వీన్ దెమ్, ఏదో జరుగుతూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. అది ప్రాపర్ కంటెంట్ కూడా వేయట్లేదేమో. 24/7 కంటెంట్లో చూస్తే గనక సోనియా వచ్చి నిఖిల్ని ఇట్లా జుట్టు నిమురుతా ఉండేది, ఎక్కడ అనవసరమైన అంటే మేబీ బాగా క్లోజ్ అయిన తర్వాత అట్లాంటి టచెస్ అయితే కొంచెం యాక్సెప్టబుల్ ఏమో, కానీ వచ్చిన సెకండ్ డేకే జుట్టు ఇట్లా అంటా ఉండేది, ఇట్లా అంటానే ఉండింది ఒక కాన్వర్జేషన్లో.
సో ఆల్ దట్ ఈస్ సంథింగ్ ఇస్ ఫిషీ అనేసి నాకు అనిపిస్తుంది. ఓకే, దట్స్ దేర్ పర్సనల్ థింగ్, అది మనము వీ హ్యావ్ నో రైట్ టు సే దట్. అండ్ ఆ హౌస్లో ఆబ్వియస్లీ అట్లాంటి ఫీలింగ్స్ అనేది జనరల్గానే వస్తాయి, బికాస్ నేను కూడా హౌస్లో ఉన్నాను కాబట్టి. అది ప్రపంచానికి దూరంగా ఉండి ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఏం జరిగినా కూడా నిద్ర లేసినప్పటి నుంచి పడుకునే వరకు వాళ్ళ మూతులే చూస్తూ ఉండి అట్లాంటి ఒక అట్రాక్షన్ కానీ ఒక క్రష్ కానీ అట్లాంటిది ఏదైనా వస్తూ ఉంటాయి. దట్స్ బేసిక్ థింగ్ ఆ హౌస్లో. సో వెళ్ళిన 2వ రోజు 3వ రోజుకి రావడం ఇదే ఫస్ట్ టైం ఏమో అనేసి నాకు అనిపించింది. లేకపోతే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా వచ్చి నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తనతో ఇట్లాంటివి ఏదైనా ట్రాక్ మెయింటైన్ చేస్తే కానీ ఏదైనా చేస్తే కానీ సర్వైవ్ అయిపోవచ్చు అనేసి సోనియా అనుకుంటుందేమో. బట్ నిఖిల్ ఈజ్ యాక్చువల్లీ అవాయిడింగ్ ఇట్. నాకు వద్దురా బాబు అసలు ఇట్లాంటివి ఏమీ వద్దు అనేసి అవాయిడ్ చేస్తున్నట్టు తనైతే ఫ్రెండ్లీగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ సోనియా మాత్రం కొంచెం గెలుగుతా ఉండేటట్టు నాకు అనిపించింది. అండ్ బిగ్ బాస్ కూడా చూపించినట్టు అనవసరమైన కంటెంట్ చూపిస్తున్నాడేమో అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత బ్రిక్స్ గేమ్ ఆడుతూ ఉన్నారు. బేసిక్గా నేను మొత్తం జరిగింది చెప్పట్లేదు, జస్ట్ రివ్యూ బేస్డ్గా చెప్తున్నాడు. బ్రిక్స్ గేమ్ ఆడుతూ ఉన్నారు, ఒక్కొక్కరిపై బ్రిక్స్ పెట్టాలి కదా. పృథ్వీ పెట్టకుండా భాష వచ్చినాడు కాబట్టి అది నిఖిల్ ఒప్పుకోలేదు, ఎందుకంటే ఒక లూప్ లాగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉండాలా. బట్ భాష ఆల్రెడీ పెట్టి మళ్ళీ పృథ్వీ పెట్టకుండా మళ్ళీ భాష వచ్చినాడు కాబట్టి నిఖిల్ దానికి ఒప్పుకోలేదు. నిఖిల్ ఈజ్ యాక్చువల్లీ ఏ గుడ్ సంచాలక్. అండ్ పృథ్వీ మధ్యలో వచ్చి పక్కన వాళ్ళు బ్రిక్స్ తోస్తున్నాడు, అది నాకు అనవసరమైన గోల్ అనిపించింది. అంటే బిగ్ బాస్ చెప్పినట్టు మనం గెలవడానికి ఆడాలి కానీ పక్కన వాళ్ళు ఓడిపోవడానికి ఆడకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ ఇదేమో. నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే అది ఇన్కరెక్ట్, పక్కన వాళ్ళు ఓడిపోవడానికి ఆడాలి అనేది. బట్ ఇదైతే నాకు ప్రాపర్గా పృథ్వీ విషయంలో అప్లికబుల్ అవుతుంది. మనం గెలవడానికి ఆడాలి కానీ పక్కన వాళ్ళు ఓడిపోవడానికి ఆడకూడదు అని చెప్పేది. ఆ పాయింట్ నాగార్జున గారు ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో తీస్తారో పృథ్వీకి చెప్తారో లేదో తెలియదు. అండ్ ఆల్సో నాకు పృథ్వీ దగ్గర నుంచి చాలా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనమాట. వచ్చిన రోజు నుంచి నామినేషన్స్ డే వరకు చాలా సైలెంట్గా ఉన్నాడు. అసలు పృథ్వీ అనేవాడు ఉన్నాడా లేదా, ఈ వారం ఎలిమినేట్ అయిపోతాడేమో అనే ఫీలింగ్లో ఉంది. బట్ నామినేషన్ రోజు తను తీసిన పాయింట్స్ అంత సుత్తిలో పాయింట్స్, అండ్ ఆల్సో బేబక్కని ఎట్లా అంటే అట్లా మాట్లాడడం, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం. అండ్ ఆ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది మనకి చూపించలేదు, బికాజ్ ఆయన కొంచెం ఫేమ్ ఉంది, తక్కువ ఏదైనా పెద్ద మాట మాట్లాడేసారేమో అనేసి మనకు తెలీదు. సో అది చూపించకపోవడం. ఆ తర్వాత నిన్న వచ్చి మొత్తం కూర అంతా మటన్ కూర అనేది చాలా తక్కువ క్వాలిటీ వస్తుంది. మటన్ చికెన్ అనేది చాలా అవన్నీ లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీస్లో వస్తాయి. ఒక్కొక్కరికి 2 ముక్కలే వస్తాయి. ఆ 2 ముక్కల్లో కూడా ఈ అబ్బాయి 4 కప్పుల మటన్ కర్రీ తినేసి ఆ తర్వాత మళ్ళీ అన్నంలోకి మటన్ కర్రీ కావాలి అనేసి అనుకోవడం. లేదు అట్లా కాదు, అందరికీ నచ్చినట్టు పెట్టాలి కదా అనేసి అంటే దానికి ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం. దాని తర్వాత నిన్న బ్రిక్స్ వాళ్ళు పక్కన ఆడుతూ ఉంటే దాన్ని కొట్టడం. ఆ తర్వాత లాస్ట్లో వచ్చి సీతకి అబ్బాయికి మధ్యలో గొడవ జరుగుతూ ఉండేటప్పుడు సీత వచ్చి ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళు బేసిక్గా తీసుకెళ్లి సింక్లో పడేయాలి, అది కూడా కామన్ సెన్స్ కదా అనేసి అంటే ఆ సింక్లో పడేయడం కూడా పనే కదా అనడం. సో నేను పని చేయను, నా ప్లేట్ కానీ వాళ్ళు తీయలేదంటే నేను అసలు ఒక్క పని కూడా చేయను, అసలు క్లీనింగ్ పని కూడా చేయను వాళ్ళు కానీ గెలిచినప్పుడు అనేసి అనడం. చాలా నెగిటివిటీతో కూడుకున్న పర్సన్ లాగా అనిపిస్తున్నాడు. ఐ డెంట్ లైక్ పృథ్వీరాజ్ బిహేవియర్. చూసేదానికి బాగున్నాడు అది ఇది అనేసి అనుకోవచ్చు, కానీ ఐ డెంట్ లైక్ హిస్ బిహేవియర్. చాలా వియర్డ్ బిహేవియర్ లాగా అనిపిస్తుంది. చాలా నెగిటివ్ వైబ్స్ వస్తుంది అనమాట పృథ్వీరాజ్ దగ్గర నుంచి నాకైతే, నా పర్సనల్ థింగ్. ఓకే, సో వాళ్ళు దాని తర్వాత వాళ్ళు స్టాప్ మీరు వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు తోసుకోవడం జరిగిపోతుంది. ఆ బ్రిక్స్ గేమ్ సరిగ్గా ఎండ్ అవ్వట్లేదు. సో నిఖిల్ వచ్చి స్టాప్ చేసేయండి అనేసి అన్నప్పుడు ఇద్దరికి ఒక్కొక్క బ్రిక్కే ఉన్నది. ఆ సైడ్ వాళ్ళు ఒక బ్రిక్ పెడతా ఉన్నారు, ఈ సైడ్ వాళ్ళు ఒక బ్రిక్ పెడతా ఉన్నారు. ఆ టైంలో ఈక్వల్గా ఉండేటప్పుడే 2 టీమ్స్ ఈక్వల్గా ఉండేటప్పుడే నిఖిల్ వద్దు ఇంకా ఆడద్దండి అనేసి చెప్పున్నాడు. ఆ తర్వాత లాస్ట్లో వచ్చి బజర్ మోగే టైంకి యష్మి టీం వాళ్ళు 4 బ్రిక్స్ పెట్టున్నారు. అప్పుడే 3rd బ్రిక్ పెడతా ఉండింది విష్ణు. సో వాళ్ళు వచ్చి సీత వాళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళకి ఆల్రెడీ 3 బ్రిక్స్ ఉండేటప్పుడే నువ్వు ఈ ఫౌల్ గేమ్ ఆడద్దనేసి చెప్పావు అనేసి అన్నారు. కానీ కాదు, నిజంగా నేను క్లియర్గా అబ్జర్వ్ చేసి చూస్తున్నాను, ఇద్దరికి ఒక్కొక్క బ్రిక్ ఉండేటప్పుడే చేస్తున్నాడు. నిఖిల్ చాలా పర్ఫెక్ట్గా చేసినాడు సంచాలక్గా. యాజ్ అ సంచాలక్ హీఈస్ రియల్లీ అప్రిషియబుల్. దాని తర్వాత యష్మి టీం గెలిచింది, వాళ్ళకి డ్రాగన్ ఫ్లై రూమ్ దొరికింది. నేను అది బటర్ఫ్లై అనుకున్నా, డ్రాగన్ ఫ్లై అంట. సో ఆ డ్రాగన్ ఫ్లై రూమ్ దొరికింది. సో వాళ్ళు భయంకరంగా హౌ అనేసి ఎగరతానే ఉన్నారు. తర్వాత క్లాన్ పేర్లు ఫ్లాగ్లు క్రియేట్ చేసుకోవాలి అనేసి చెప్పినారు. నాకు ఈ ఫ్లాగ్ పేర్లు క్లాన్లు క్రియేట్ చేసుకోవాలనే దాంట్లో చాలా బ్రెయినీగా పెట్టింది మాత్రం నిఖిల్ వాళ్ళ టీం అనేసి అనిపించింది. కెరటం అని చెప్పి వాళ్ళకి బ్లూ కలర్ ఇవ్వడం వల్ల కెరటం అని పెట్టి, కెరటం లాగా మా టీం ఉంటుంది, ఒక రివర్లో ఎన్ని కెరటాలు ఉంటాయో తెలీదు కానీ అట్లా మా టీం ఎగిసిపోతుంది. ఆల్ దట్ ఈస్ రియల్లీ వెరీ బ్రెయినీ.
ముగ్గురితో కంపేర్ చేసుకుంటే ఈ అంతులేని వీరులు అది ఇది అనేది కొంచెం సుత్తిగా అనిపించింది. కానీ కెరటం అనే వర్డ్ చాలా సింపుల్గా అండ్ బొమ్మ గీయడం కానీ అవన్నీ కానీ నాకు చాలా బ్రెయినీగా చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. ఉండేదాంట్లో అదే బ్రెయినీ అనిపించింది. ఆ తర్వాత నేను ఒక క్లిప్ చూస్తున్నా, రీల్స్లో వైరల్ అవుతూ ఉంది. యాక్చువల్లీ నిన్నటి నుంచి లేని పొజిషన్ కాబట్టి అస్సలు ఇట్లా లేసి కూర్చోలేకపోతున్నాను. ఫుల్ వామిటింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది చికెన్ గునియా ఉంటే. ఫుల్ వామిటింగ్ ఫీలింగ్, ఎవరితోనో మాట్లాడుతుంటే వాంతి వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో నేను లైవ్ చూడలేకపోయినాను. బట్ ఇన్స్టాగ్రామ్లో ఒకటి అయితే వైరల్ అవుతూ ఉంటుంది. ఇది పెట్టుకో స్వామి, నువ్వు పట్టుకోరా, ఇది నీ రెస్పాన్సిబిలిటీ ఇంకా మీట్ అని చెప్పేసి ఆ ఫ్లాగ్ ఇస్తే ఎవరికి పిల్లడు మణికంఠకి. ఈ మణికంఠ వచ్చి ఓరే నాయన నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ వద్దు, నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదే పిల్లోడేమో నాకు పిల్లలు కావాలా, నా పిల్లం కావాలా, అది కావాలి ఇది కావాలంటే అవన్నీ రెస్పాన్సిబిలిటీసే కదా, అవన్నీ కావాలా అంటాడు. దీంట్లో ఏమో నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ వద్దు, నేను వదిలేయండి అన్నాడు. అది ఏందో నాకు అర్థం కాలేదు స్వామి. ఈ అబ్బాయిని పంపించాలన్నా భయం వేస్తా ఉంది ఫస్ట్ వీక్లో. యాడ బయటకు వచ్చినాక సూసైడ్ చేసుకునేస్తాడేమో అని. లోపల పెడితే లోపల ఇది తట్టుకోలేక యాడ సూసైడ్ చేసుకుంటాడో అనేసి భయం వేస్తా ఉంది. బిగ్ బాస్ని జైలు పంపించేటట్టున్నాడు ఈ మణికంఠ అని చెప్పేసి నాకు అనిపించింది. అట్ట చేసి ఏదో ఒకటి బిగ్ బాస్ని మాటిచ్చేస్తాడు. ఈ బిగ్ బాస్ 8 మధ్యలోనే ఆగిపోతుంది మణికంఠ వల్ల అనేసి అనిపిస్తుంది. అబ్బాయి ఏదో ఒకటి చేసుకొని ఆ అబ్బాయిని కొంచెం సైకియాట్రిస్ట్కో సైకాలజిస్ట్కో ఏదో ఒకటి చూపించి ఆ అబ్బాయి మైండ్ని కొంచెం ధైర్యం చేసి ప్రాపర్గా చేసి పంపించాలి. బికాస్ ఐ డోంట్ థింక్ హిస్ మైండ్ కండిషన్ స్టెబిలిటీ ఈజ్ నాట్ గుడ్. బిగ్ బాస్ని మొత్తం ఇరికిచ్చి పాడదవుతాడు. తెలుగులో అసలు బిగ్ బాస్ లేకుండా చేసేపోతాడు ఇంకా మణికంఠ అని చెప్పేసి. భలే కామెడీగా అనిపిస్తుంది అసలు. మొత్తం లైవ్ కాన్సెప్ట్ చూస్తే కూడా అబ్బా బిగ్ బాస్ కూడా అదే కామెడీ. ఈ పిల్లోడు ఏం చేసుకుంటాడేమో, కనీసం ఎవరైనా చూసానో చెప్తారేమో అని ఒక కెమెరా అయితే మణికంఠ కంప్లీట్ ఫోకస్డ్గా పెట్టేస్తున్నాడు. నిన్న మార్నింగ్ కొంచెంసేపు లైవ్ చూస్తుంటే ఒక యాపిల్ పట్టుకున్నాడు మణికంఠ, బెడ్ పైన పడుకొని ఆ యాపిల్ నమిలి నన్ను తిని ఒక 15 నిమిషాలు తిని ఉంటాడు యాపిల్ని. ఆ 15 నిమిషాలు ఇంకేం జరగలేదు హౌస్లో అంటే జరుగుతూ ఉన్నది. అయినా కూడా మణికంఠ మీదే ఫోకస్ చేస్తున్నాడు. ఎట్ట యాపిల్ ఒలుచుకున్నాడు, ఎట్ట కడుక్కున్నాడు, ఎట్ట తిన్నాడు, ఎట్ట నమ్మలుతా ఉన్నాడు అని చెప్పేసి. బిగ్ బాస్ కూడా భయపడిపోయినట్టున్నాడు, పిల్లడు ఎప్పుడు ఏం చేసుకుంటాడో తెలియదు అని చెప్పేసి. కాబట్టి ఒక కెమెరా అట్ట ఫోకస్ పెట్టేసి మణికంఠకి ఆ యాపిల్ ఎంతసేపు తినరా స్వామి, నిన్ను ఒకటే చూపిస్తాను నేను లైవ్లో అని చెప్పేసి అదొకటే చూపిస్తున్నాడు. అని బిత్తరపోయినాడు బిగ్ బాస్ కూడా అనేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఎవరెవరు ఏం పనులు చేయాలో నిర్ణయించుకోండి అని చెప్పేసి, యష్మి టీం మీకు వచ్చిన లక్ ఏమిటంటే మీరు ఏ పనులు చేయాల్సిన పనుల, మీరు కానీ మీ క్లాన్లో ఉండేవాళ్ళు కానీ ఏ పనులు చేయాల్సిన పనుల, మిగతా 2 టీం వాళ్ళకి పనులు అప్పగించండి అంటే నిఖిల్ టీంలో 3 ఉన్నారు. ఈ పక్క అప్పుల పేరేమి నైనికా టీంలో 5 మందే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ సోనియాని యష్మి తీసుకునింది కాబట్టి 3, 5 మంది ఉండేటప్పుడు ఒక్క టాస్క్, అది కూడా కుకింగ్ టాస్క్ మాత్రమే నిఖిల్ వాళ్ళకి పెట్టి మిగిలిన 5 టాస్కులు ఈ పిల్ల పేరేమి నైనికా టీం వాళ్ళకి పెట్టింది. నైనిక అప్పుడే మాట్లాడుంటే కొంచెం స్టాండ్ తీసుకొని ఎట్లా ఇస్తావు యష్మి అని చెప్పేసి అక్కడే మాట్లాడుంటే బాగుండేది. బట్ కన్ఫెషన్ రూమ్లో ఎందుకు మాట్లాడాలి, బిగ్ బాస్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి మాట్లాడలేదు అనుకుంటా. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది ఎట్లా మా అన్ని పనులు క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ చేసేటప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అని విష్ణు అంటే, అయినా మాకే సిగ్గుండాలే, ఆమె నా పొజిషన్లో పెట్టింది మేమే కదా, మాకే సిగ్గుండాలి అని చెప్పేసి నైనిక అంటాను. యాక్చువల్లీ లైవ్లో ఎక్కువ కాన్వర్సేషన్ జరిగిందేమో, నేను లైవ్ చూడలేదు ఆ టైంకి. మొత్తం గొడవ అయిన తర్వాత నేను ఆ తర్వాత లైవ్ కంటిన్యూ చేసుకుంటూ చూస్తూ ఉన్నాను. సో నైనిక అయితే మాకే సిగ్గుండాలి, మేమే కదా ఆమె నా పొజిషన్లో పెట్టింది అనేది ఆబ్వియస్లీ ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే యష్మికి కూడా కొంచెం ఉండాలి, వీళ్ళే కదా నన్ను ఈ పొజిషన్లో పెట్టింది, కనీసం నేను వాళ్ళకి ఈక్వల్గా వర్క్ డివైడ్ చేయాలి, అండ్ వాళ్ళ వల్లే నేను ఈ పొజిషన్కి వచ్చాను కాబట్టి కనీసం నేను వాళ్ళకి ఇంత పని అప్పగించకుండా కొంచెం మేము కూడా హెల్ప్ చేయాలి అని చెప్పేది బేసిక్ హ్యూమానిటీ ఉండే పాయింట్. ఆ యష్మి ఆ హ్యూమానిటీ ఆ కృతజ్ఞత అన్నీ మర్చిపోయినట్టు అనిపించింది నాకైతే. నిన్న ఎపిసోడ్లో యష్మి ఒక సైకాటిక్ బిహేవియర్ కనిపించింది అనమాట. ఐ డోంట్ లైక్ హర్ బిహేవియర్ అట్ ఆల్. నిన్న మీరేదో నేను కావాలని ఇది చేస్తున్నానేమో, లేకపోతే కావాలని ఒకరికి సపోర్ట్ చేస్తున్నాను అనేసి అనుకోవచ్చు. మీరు నా డైలీ రివ్యూస్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పున్నాను, ఐ రియలీ లైక్ దట్ యష్మి మాట్లాడేది కానీ అది కానీ తను స్టాండ్ తీసుకోవడం కానీ ఆ రివెంజ్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఆబ్వియస్లీ ఉంటుందని. బట్ నిన్న మాత్రం వీళ్ళ వల్లే కదా నాకు ఈ పొజిషన్ వచ్చింది, ఆ తర్వాత ఆడుకొని గెలిచారు. బట్ బేసిక్ థింగ్ తను చీఫ్ అవ్వడానికి ఆ మూల కారణం వచ్చి నైనిక అండ్ నిఖిల్. సో వాళ్ళ మీద బేసిక్ కృతజ్ఞత ఉండి బిగ్ బాస్ మీరు ఇవ్వకపోయినా మేము కనీసం కొన్ని పనులనే చేస్తాము అని చెప్పేది తన బేసిక్ హ్యుమానిటీ ఉండే థింగ్. సరే అది లేదు, సరే మేము పనులు చేద్దాం అనుకోవట్లేదు, మేము ఏదో కష్టపడి గెలిచాము, సరే మేము కష్టపడి గెలిచాము, మేము పనులు చేయము అనేసి అనుకున్నా కూడా ఆ తర్వాత వాళ్ళ బిహేవియర్ ఉంది ఎట్లుంది అనేసి చెప్తా.
పల్పీ ఆరెంజ్ తాగున్నారు. వాళ్ళకి పల్పీ ఆరెంజ్ డ్రాగన్ ఫ్లై రూమ్లో ఉన్నది. అది అందరు తాగేసి ఆ బాటిల్ తీసి డస్ట్బిన్లో వేసేస్తే అబ్బాయి వచ్చి వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే అంటే మళ్ళీ డస్ట్బిన్లో ఉండే తీసి అక్కడ పెట్టింది ప్రేరణ. అసలు ఎంత వర్స్ట్, ఎంత కడుపు రగిలిపోతా ఉన్నిందంటే నాకు, ఏంద్రా వీళ్ళు ఇంత సైకోల్గా ఉన్నారు, మరి ఇంత ఘోరంగా ఉన్నారు, వాంతి వస్తుంది, మరి ఇంత ఘోరంగా ఉన్నారు వీళ్ళు, అసలు ఏంది ఇది అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది. అసలు డస్ట్బిన్లో ఉండే తీసి బయట పెట్టేదానికి అసలు ఆ మనసు ఎట్లా వచ్చిందో నాకు అర్థమే కాలేదు. ఆ తర్వాత బయట వాన పడతా ఉండింది, గొడుగు, అక్కడ ఒక గొడుగు ఉంటే దానికి ఎత్తుకొని వచ్చి ప్రేరణ కావాలని మిడిల్ ఆఫ్ ది బయట ఏరియాలో వేసేసి, ఆ గ్రాస్ ఉండే ఏరియాలో వేసేసి బిగ్ బాస్ ఎవరో ఇక్కడ పడేశారు అంట, ఎవరో ఎత్తుకొని వచ్చి పడేశారు అంట. అంటే ఏమి, వాళ్ళే క్లీన్ చేయాలి కాబట్టి ఆ బయట లాన్ ఏరియా కూడా దాన్ని అట్లా చేస్తున్నారు. అసలు ఎంత వర్స్ట్ 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 ఆఫ్ ద వర్స్ట్ బిహేవియర్ అంటే, ఇంకా ఇంత సైకోల్ అసలు ఫస్ట్ వీక్లోనే ఇంత సైకాటిక్ బిహేవియర్ నేను ఏ సీజన్లో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ వీక్లో, ఇంకా ఫస్ట్ వీక్ నాగార్జున కూడా రాలేదు, 4వ రోజు 5వ రోజు ఇంత వర్స్ట్ బిహేవియర్ ఇదే ఫస్ట్ టైం చూసేది నేనైతే. ప్రతి సీజన్లో ఇంత ఘోరంగా నేనైతే ఎప్పుడు చూడలేదు. అండ్ ఆల్సో ఏంది, వాళ్ళు తాగేస్తున్నారు కదా పల్పీ ఆరెంజ్ గ్లాసులు, అవన్నీ బయట పెట్టినారంట. ఫుడ్ తినేసి ఆ ప్లేట్లు కూడా ఎత్తట్లేదంట. అది వచ్చి యాక్చువల్లీ ఎపిసోడ్లో రాలేదు, తర్వాత చూస్తూ ఉంటే అర్థమైంది. సో దీని తర్వాత వచ్చి యష్మి క్లాన్ వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తాను అనమాట బెడ్రూమ్లో. మీరే చెప్పండి, మనమంతా గెలిచాం కదా, మనం హౌస్లో మళ్ళీ గెలుస్తామో లేదో తెలీదు, అండ్ వాళ్ళు గెలిచినప్పుడు మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో తెలీదు. సో మనం ఎంజాయ్ చేస్తున్నాం, మనము గెలిచినప్పుడు మనము ఆ ఎమ్యూనిటీస్ అన్ని మనం తీసుకోవాలి కదా, ఆ సౌకర్యాలంతా మనం అనుభవించాలి కదా, మనల్ని ఏ పనులు చేయొద్దు అనేసి అన్నారు బిగ్ బాస్. సో మనం తిరిగిన ప్లేట్ కూడా మనం ఎత్తమంటే దానికి ఈయన శేఖర్ భాష కరెక్ట్గానే చెప్తున్నాడు. మనం తిన్న ప్లేట్ మనం ఎత్తుకొని పోయి కడుక్కోవడం అనేది బేసిక్ థింగ్, మన ఇంట్లో కూడా చేస్తాం కదా, ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ అనేసి అన్నాడు. అది మనకి ఎపిసోడ్లోనే చూపించలేదు, ఇట్లాంటి మంచి పాయింట్ మాత్రం చూపిరు. ఆ సోనియా నిఖిలు బయట కూర్చొని రా మనం పోదాం లోపలికి, నీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది ఆ పిల్ల ఫ్యామిలీ గుర్తొస్తారనే సోది పాయింట్లు అన్నీ వేస్తారు. కానీ శేఖర్ భాష ఎంత నీట్గా మనం తీసుకొని పోయి వేయాలి అనుకునేది మన బేసిక్ థింగ్, అది మాత్రం మనం వేయకూడదా అని చెప్పేసి అంటారు. అది నాకు చాలా ప్రాపర్ పాయింట్ అనేసి అనిపించింది. ఇప్పుడు నేను నిన్నటి ఎపిసోడ్ది ఈ రోజు ఎపిసోడ్ది మీకు రిలేట్ చేస్తా. ఇదే యష్మి నిన్నటి ఎపిసోడ్లో వాళ్ళు స్నానం చేసి వచ్చిన జుట్టు కూడా తీరబ్బా, వీళ్ళ హౌస్లో కూడా వీళ్ళు ఇలానే చేస్తారా, స్నానం చేసినప్పుడు ప్రతిసారి మనమే క్లీన్ చేయాలా, ఇలా ఇంట్లో కూడా ఇలానే ఉంటారా వీళ్ళు అనేసి అనింది. ఎందుకు, యష్మి వాష్రూమ్ టీంలో ఉంది కాబట్టి ఆ మాట అనింది. ఇప్పుడు వీళ్ళందరూ క్లీనింగ్ టీం, వీళ్ళందరికీ క్లీనింగ్ అన్ని 10 మంది చేసే పనులు 5 మందికే అప్పగించింది యష్మి. వాళ్ళు తినిన ప్లేట్ వాళ్ళు ఎత్తుకొని పోయి పడేసేదానికి కూడా లేదు, మాకు బిగ్ బాస్ సౌకర్యం ఇచ్చినాడు, వాళ్ళు ఎత్తుకొని పోయి పడేయాలి అనేసి అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లే ఉంటుందా? వాళ్ళ ఇంట్లో కూడా సింక్లో ప్లేట్ ఎత్తుకొని సింక్లో పడేకొని ఉంటారా? వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ప్లేట్లు వాళ్ళు కడుక్కోకుండా ఉంటారా? ఓకే, ఇంట్లో ఒక మెయిడ్ ఉంది అంటే మెయిడ్ చేస్తారు, బట్ ఇక్కడ మెయిడ్స్ కాదు కదా, దే నాట్ యువర్ మెయిడ్స్. వీళ్ళు ఏదో గెలిచినారు కదా అని చెప్పేసి వాళ్ళని ఒక పనోళ్ళలాగా కూడా కాదు, నిజంగానే కుక్కలాగా ఊరు కుక్క గజ్జి కుక్కలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు ఇంకొక టీం వాళ్ళని. చాలా వర్స్ట్ అనిపించింది. ఆ తర్వాత అబ్బాయి వచ్చి ఆమ్లెట్ వేసుకుంటాను అనమాట. దాని తర్వాత అబ్బాయి వచ్చి ఆమ్లెట్ వేసుకుంటా ఉంటే సీత చెప్పింది, ఆమ్లెట్ ఎందుకు వేసుకుంటున్నావు, నువ్వు ఆమ్లెట్ వేసుకున్నావు అంటే నువ్వే గడుగు, ఎందుకంటే మాకు చాలా ఎక్కువ కడిగేదంతా అయిపోతా ఉంది అనేసి అంటే, నేను ఎందుకు గడుతా, నేను గడగను, అది నా బాధ్యత కాదు అనేసి అంటాడు. అప్పుడు కుకింగ్ కూడా చేసుకోవద్దు అన్నారు కదా, మిమ్మల్ని ఏ పనులు చేయొద్దన్నారు కదా, నువ్వు కుకింగ్ కూడా చేసుకోవద్దు అనేసి అనింది సీత అయితే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది. మీరు ఏదో గెలిచారు కదా అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా డస్ట్బిన్లోంచి తీసుకొచ్చి కుక్కల్లాగా ట్రీట్ చేయొద్దండి అని చెప్పేసి అనింది. బేసిక్గా వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. ఒకరు ఓడిపోతా ఉన్నారు అనేసి అంటే ఒక లిమిట్ వరకు ఓకే, వాళ్ళని ఏదో మనము బిగ్ బాస్ ఇచ్చినాడు అనుకో, ఇది మానవులు రాక్షసులు టాస్క్ కాదు, మీరు పనులు చేయొద్దు అనేసి మాత్రమే చెప్పినాడు బిగ్ బాస్. దానికి వీళ్ళు ఏదో మానవులు రాక్షసులు టాస్క్ లాగా మొత్తం రాక్షసుల్లాగా బిహేవ్ చేయడం ఇస్ బుల్షిట్ అనేసి నాకు అనిపించింది. పనులు చేయొద్దంటే పనులు చేయకుండా ఉండిపోతే సరిపోతుంది, దానికి వాళ్ళకి ఎక్స్ట్రా పనులు చెప్పాలా, వాళ్ళని మనం హరాస్ చేయాలా, దరిద్రంగా బిహేవ్ చేయాలా అనేసి చెప్పి వాళ్ళు బిహేవ్ చేయమని చెప్పలేదు. వాళ్ళకి ఏ రకంగా అర్థమవుతుందో ప్రతి ఒక్కటి ఎక్స్ట్రీమ్గా అర్థమవుతుందేమో నాకు తెలియదు, చాలా వర్స్ట్గా ఉంది వాళ్ళ బిహేవియర్. సో అబ్బాయి వచ్చి క్లీన్ చేయము, దిమాకుండి మాట్లాడతానవా, సొల్లు మాటలు మాట్లాడద్దు, అది ఇది అని చెప్పేసి తను నార్మల్గానే మాట్లాడుతుంది. సీత ప్రాపర్గా పాయింట్స్ తీసి అడుగుతా ఉంటే కూడా ఆ అబ్బాయి అట్లా మాట్లాడుతున్నాడు. సో సీత వచ్చి అంటుంది, మీరు గెలిచినారంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అయిపోతుంది, అంతేగాని ఓడిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అనేసి అంటుంది. అది కూడా నిజమే. ఇప్పుడు
మనకి స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకో, ఇప్పుడు నీకు స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకో, హై నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది ఏ అనేసి నువ్వు ఎంతైనా ఎగురు పార్టీ పెట్టు ఊరంతా దొరలాడు పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరగతా ఉండు. అది వదిలేసి ఎవడైతే స్టేట్ ఫస్ట్ వస్తుంది అనుకున్నాడో వాడికి రాలేదు, సరే వాడు ఏదో ఫెయిల్ అయిపోయినాడు, వాడి దగ్గర పోయి నువ్వు ఫెయిల్ అయినావు అనేసి అంటా ఉంటే ఎంత సైకాటిక్ బిహేవియర్ అది. వీలైతే పోనీలేరా ఇది రాకపోతే ఇంకొకసారి ఇంటర్లో తెచ్చుకో స్టేట్ ర్యాంకు, అంత బాధపడద్దులే అని చెప్పేది మోటివేషన్. అది బేసిక్ హ్యూమానిటీ ఉండే థింగ్. వీళ్ళు అసలు హ్యూమానిటీ కాదు కదా, అసలు సెన్సే లేకుండా బిహేవ్ చేస్తున్నాడు. ఈ పిల్లోడు అబ్బాయి అయితే న్యూ సెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అప్పుడే ప్రాపర్గానే చెప్తా ఉన్నింది, మీరు చేసింది మీరు కడుక్కోండి అనేసి. వాళ్ళు చేసింది వాళ్ళు కడుక్కోడంట, వాళ్ళు తినింది వాళ్ళు కడగరంట, వాళ్ళ గ్లాసులు వాళ్ళు ఎత్తరంట. అసలు నేను కానీ నిజంగా ఓడిపోయిన టీంలో ఉంటే నాకు కూడా ఓసిడి, యష్మి ఓసిడి ఉంది, హెయిర్ ఉంటే ఓసిడి ఉంది, అది ఉంది ఇది ఉంది, నాకు కూడా ఈ ఎంగిలి ప్లేట్లు అవి ఇవి అంటే ఓసిడి. సో నేను కూడా ఎత్తాను, మీరు ఏమైనా చేసుకోండి, ఇల్లు ఇట్లే ఉంటుంది అని చెప్పేసి నేను మాట్లాడుతుంటాను. బిగ్ బాస్ వచ్చి మాట్లాడుంటే కూడా బిగ్ బాస్తో డైరెక్ట్గా తిరిగి ఇది చేసి ఉంటాను. సేమ్ పృథ్వీ ఎట్లయితే నేను పనులు చేయను, వాళ్ళైతే నా ప్లేట్ ఎత్తకపోతే నేను అసలు ఒక్క పని కూడా చేయను, క్లీనింగ్ కూడా చేయను అని చెప్పేసి పృథ్వీ ఎట్లయితే స్ట్రాంగ్గా ఉన్నాడో సేమ్ వీళ్ళు కూడా అట్లా స్ట్రాంగ్గా ఉంటే సరిపోయి ఉండేది. వాళ్ళు ఏ పని చెప్పినా తల దించుకొనేసి నేను పని చేస్తా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళేం రాజులు కాదు, వాళ్ళు రాజులు, వీళ్ళు భటులు బంటులు కాదు, వీళ్ళు స్లేవ్స్ కాదు. వాళ్ళకి జస్ట్ వాళ్ళని పనులు చేద్దని చెప్పినాడు అంతే బిగ్ బాస్. దానికి ఎంత ఓవర్ సీన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎపిసోడ్లో చూపించింది ఏమిరా అంటే వాళ్ళు లోపల గంట సేపు యష్మి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసుకున్నారు. ఎవరు, విష్ణు, నైనిక అండ్ విష్ణు పక్కన ఎవరు కూర్చోన్నారబ్బా, ఇంకోరు ఎవరు అఫెక్ట్ అయింది, సోనియా కూడా ఉంది అక్కడ. విష్ణు నైనిక అయితే గంట సేపు మాట్లాడుకున్నారు యష్మి గురించి. వాళ్ళైతే చెప్తా ఉన్నారు, విష్ణు అయితే చెప్తా ఉంది, యష్మి దగ్గర నాకు వచ్చిన రోజే నెగిటివ్ అయితే వస్తూ ఉన్నాయి, చాలా కన్నింగ్గా ఆడుతుంది ఆ పిల్ల గేమ్, కాబట్టి అందుకే నేను ఆ పిల్ల క్లాన్ని చూస్ చేసుకోలేదు అనేసి చెప్తా ఉండింది. సో అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, మొత్తం 10 మంది చేసే పనులు 5 మంది చేసుకోవాలి కాబట్టి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనేసి. ఆబ్వియస్లీ ఒకరు చేసేదానికి అక్కడ బ్యాక్ పెయిన్ ఎంత ఉంటుంది తెలుసా, అసలు అది ప్రాపర్గా క్లీన్ అవ్వదు. ఎందుకంటే కింద మ్యాట్ అంతా ఎట్లుంటుంది, అది ప్రాపర్ మ్యాట్ కాదు, అది ఆ బొచ్చు ఉండే మ్యాట్, ఆ కార్పెట్ బొచ్చుగా ఉంటుంది. దాంట్లో ఏదన్నా డస్ట్ పడిందంటే దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది చాలా. అట్లాంటిది వాళ్ళు వచ్చి క్లీన్ చేయలేకుండా ఉండేది. 10 మంది చేసేది 5 మందికి ఇచ్చేది. అసలు 3 మంది 5 మందికి ఒకరికి కుకింగ్ ఇచ్చి మిగతా వాళ్ళకి మొత్తం ఈక్వల్గా డివైడ్ చేస్తున్నా బాగుండేది. మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తాం, మీకు ఏదైనా కావాలంటే మేము మమ్మల్ని బిగ్ బాస్ చేయొద్దన్నారు, బట్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పేది బేసిక్ హ్యుమానిటీ ఉండే థింగ్. చాలా వర్స్ట్ అనిపిస్తుంది నాకైతే, నరాలు రగిలిపోయిన చూస్తూ ఉంటే ఎంత వర్స్ట్ అని చెప్పేసి. ఆ తర్వాత సీత వచ్చి దాని తర్వాత 2 hours ఏడ్చింది. అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు, జస్ట్ 2 minutes చూపించారు. 2 hours అయితే సీత కుమిలి ఏడుస్తానే ఉన్నది, బికాస్ షీ వాజ్ సో మచ్ అఫెక్టెడ్ విత్ దట్ కాన్వర్సేషన్. సో చాలాసేపు ఏడుస్తూ ఉన్నది. తను కొంచెం స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయి ఉంటే బాగుండేది అనేసి అనిపించింది అది. సో సీత అయితే మీరు తిన్న ప్లేట్ కనీసం సింక్లో వేరా అంటే, మనం సింక్లో వేసేది కూడా పనే కదా అన్నాడు పృథ్వీ. అది ఏమి పనో నాకు అర్థం కాలేదు. మన హౌస్లో అయితే అది పని కాదేమో, మన అమ్మ వచ్చి మన కోసం ఎత్తుతుందో, ఇంట్లో మేడ్ ఎత్తుతారో ఏదో ఒకటి ఎత్తుతారు, బట్ హౌస్లో ఉండేటప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలా. సో నువ్వు తిని ప్లేట్ నువ్వు ఎత్తుకొని పోయి సింక్లో వేసేది కూడా పని అనుకున్నావు అంటే హౌస్లో ఇంకదాన్ని ఏం చెప్పాలి నాకు అర్థం కాలే. దాని తర్వాత సీత అయితే మీరు అదేలే. దాని తర్వాత మొత్తం ఇంగ్లీష్ బిగ్ బాస్ లాగా ఉంది, మొత్తం అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, మ్యాక్సిమం ఇంగ్లీష్ అసలు టెంగ్లీష్ బిగ్ బాస్ లాగా ఉంది. సోనియా అయితే టూ మచ్ ఇంగ్లీష్ అనమాట, టూ మచ్ అసలు మొత్తమే ఇంగ్లీష్లోనే ఉంది. ఏమన్నా మాట్లాడు ఇంగ్లీష్. ఈ అబ్బాయి మణికంఠ కూడా ఇంకా ఆ పిల్లడికి ఒకటే ఇంగ్లీష్ వచ్చినట్టు చాలా డిఫికల్ట్ అండ్ డిక్షనరీలో ఎత్తుకోవాల్సిన వర్డ్స్ అంతా యూజ్ చేస్తున్నాడు. నేను చాలా పాజిటివ్గా ఉందాం అనుకుంటున్నాను, కన్స్ట్రక్టివ్గా ఉందాం అనుకుంటా ఉన్నాను. అది బేసిక్ విలేజ్లో ఉండే వాళ్ళకి, అమ్మమ్మల తాతయ్యలకి, వాళ్ళకి ఎవరికి అర్థం కాకపోవచ్చు ఆ ఇంగ్లీష్. నాకు చాలామంది మెసేజ్ కూడా పెట్టారు, మీరు చెప్పండి బిగ్ బాస్ టీమ్కి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మా అమ్మమ్మకి వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు, మా అమ్మమ్మ వాళ్ళందరూ బిగ్ బాస్ ఫ్యాన్స్, సో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నేను చెప్తున్నాను, ఎవరైనా నా రివ్యూ చూసినట్టయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ప్లీజ్ ఇంగ్లీష్లో మాట్లాడద్దని చెప్పండి, ఎందుకంటే ఎవరికి అర్థం కావట్లేదు. సో అదనమాట మ్యాటర్, ఈరోజు జరిగిన మ్యాటర్. సో గైజ్ మీరు కూడా మీ కమెంట్స్ ఏదైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైజ్. ఒంట్లో బాగాలేకపోయినా మీకోసం రివ్యూస్ చేస్తాను. నేను ట్యాబ్లెట్లు వేసుకొని నన్ను నేను నార్మల్ చేసుకొని చేస్తున్నాను. అండ్ ఆల్సో బీ కేర్ఫుల్, బయట ఎక్కువ తిరగద్దండి, దోమలతో కుట్టించుకోవద్దండి, దోమల వల్లే వస్తున్నాయి ఇవన్నీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి నాకు అనిపిస్తుంది అనేసి ఎలిమినేషన్ అనాలిసిస్ వీడియో చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ సాయంత్రం 3 కలుస్తాను.